హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే తగ్గాయా పెరిగే దాని గురించి మొట్టమొదటిగా తెలుసుకునే అవకాశం అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కువగా పడుతూ ఉండేదానివల్ల పూలలో ఎక్కువ తేమ శాతం ఉండేదానివల్ల రేట్లు పోవని ఉద్దేశించి రైతులు ఎవరు కూడా కోయలేదు. అందువల్లనే ఈరోజు కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 40 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. బాగా ఆరువాసి ఉండే పూలు మాత్రమే 40 రూపాయల ధర పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక ఆరెంజ్ పూల విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ బంతిపూలు ఈరోజు వచ్చేసరికి మనకు 5 రూపాయలతో నుండి 42, 43 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ ఆరువాసి పూలు ఉంటే, తేమ లేని పూలు ఉంటే మాత్రమే 43 రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 110 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ముఖ్యంగా బయటంతా కూడా ఎక్కువగా సేల్స్ లేనందువలన రేట్లు అనేవి భారీగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూల్లో కూడా ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారస్తులు అందరూ కూడా దాని పార్సల్ వేయడానికి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. తేమ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళే కొందికి మొత్తం కూడా పూలంతా కూడా డ్యామేజ్ అవుతాయని ఉద్దేశించి వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి. అందువల్ల ఈరోజు కేజీ వికోట మార్కెట్లో కేజీ చామంతి పూలు సెంట్ ఎల్లో వచ్చేసి 205 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ. కొద్దిగా తేమ లేని పూలు మాత్రం ఆ రేట్ పోయింది. మిగతా అంతా కూడా 170, 180 రూపాయలు ధర పలకడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి 160, 170 రూపాయలు. ఇక చాక్లెట్ వచ్చేసి 120, 130 రూపాయలు. ఇక వైలెట్ వచ్చేసి 140, 145 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వచ్చేసి బాగా బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 190 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 35 రూపాయలు ఎల్లో బంతిపూలు, 40 రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వస్తే 90 రూపాయల నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు పలమనేరు మార్కెట్లో కొద్దిగా స్టాక్ అనేది తక్కువగా రావడంతో 150 రూపాయలతో నుండి 180, 190 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కానీ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతిరోజు ఉదయం 12:05 రైతుల కోసం ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. రైతులందరూ కూడా చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి కూడా ఉపయోగపడుతుంది అనేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.